ఇప్పుడు చాలామందికి ఒక సందేహం రావచ్చు, కేసీఆర్ ఏపాటు పూర్తి చేసిండు అయ్యా. మళ్ళీ ఒక్కసారి గుర్తుపెట్టుకొని, జనాలకు పూర్తి చేయనప్పుడే కదా ఒడగొట్టి ఇంకొకరిని ఎక్కించింది. ఆబ్వియస్లీ ఇప్పుడు నేను కూడా అంటే నిజంగా కేసీఆర్ మొత్తం జడగొట్టింది, కేసీఆర్ మొత్తం జడగొట్టినని రోజు ఇక్కడ బల్ల మీద కూర్చొని స్క్రీన్ పెట్టుకొని ఓ ఓ అని గుండెలు బాదుకొని నొరికినా కూడా ఏం లాభం ఉంటుంది? అది ముగిసిపోయిన శకం. అది ఏమైనా తప్పిదాలు చేసింటే, పొరపాట్లు చేసింటే, మన సొమ్మేమన్నా దీనుంటే కేసీఆర్ దాన్ని ప్రభుత్వం బయటికి తీసి ఆధారాలతో కోర్టుకు సమర్పించి పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి డీటెయిల్స్ వాళ్ళు కేసు దర్యాప్తు చేసి కేసు పెట్టి బుక్కలు వేయాలి. ఇదే ఇంకక్కడ మనం ఇంక ఏమీ చేయలేం. మనం ఇప్పుడు ఏదైనా చేయాలి, ఏదైనా కొట్లాడాలి, మన బతుకులు మార్చుకోవాలంటే ఇప్పుడు ఎవరి చేతులు అయితే ప్రభుత్వం పెట్టినామో వాళ్ళతోటి కొట్లాడాలి, వాళ్ళని అడగాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా చాలామంది రియలైజ్ కావాలి. ఇప్పుడు చాలామంది కార్యకర్తలు కూడా నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. మీరు పడ్డ కష్టము, మీ యొక్క చెమటోడ్చి మీరంతా చేసిన శ్రమ అదంతా కూడా వృధా అయిపోతూ ఉన్నది. కార్యకర్తలకు చెప్తా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళే కావచ్చు, బీజేపీ వాళ్ళు, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే